నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మానస ఆర్ట్స్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంతమంది సహృదయులు ఉండడం చాలా గొప్ప విశేషం. ఈరోజు డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి సబ్బని సాహిత్య వ్యాసాలు గ్రంథావిష్కరణ అంకితోత్సవం, నిజానికి ఇది ఈనాడు రూపకల్పన చేసుకున్నది కాదు. ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాన్ని ఆయన సంకల్పం మొదలుపెట్టాడు. కానీ రకరకాల కారణాల వలన వాయిదా వేశారు. అది ఈరోజు ఇంత కన్నుల పండుగగా జరగడం ముఖ్యంగా మా అందరికీ కూడా ఎంతో గౌరవనీయులైనటువంటి వారు మన డాక్టర్ కెవి రమణాచారి గారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లేకపోతే ఒక సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా గొప్ప అధికారిగా ఇవన్నీ చేసిన అక్కడ ప్రతి చోట కూడా, అందుకనే వారే చెప్పినట్టు వారు మా ప్రాంతం వారనే ప్రతి వాళ్ళు కూడా ఉభయ రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే సాహిత్య పరిమళం ఆయన మనసు నిండా ఉంటుంది. మేము ఎందుకు బాగా గౌరవిస్తామంటే డాక్టర్ రమణాచారి గారిని ఆయన తెలుగు పద్య కవిత్వం మీద ఒక పిహెచ్డి తీసి చేశారు. అది ఎంత ప్రామాణికమైనటువంటి పుస్తకం అంటే అనేక మంది పిహెచ్డి చేస్తున్నటువంటి పద్య సాహిత్యం మీద పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రక్రియ వైవిధ్యాన్ని, వస్తు వైవిధ్యాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించారంటే, సార్ ఇప్పుడు చెప్పారు ఎంఎస్సీ చేశాను, ఆ తర్వాత నేను సాహిత్యాన్ని చేశాను. కానీ అది చదువుతూ ఉంటే మా అందరూ కూడా ఒక రిఫరెన్స్ పుస్తకంగా మేము దాన్ని ఎప్పుడు సూచిస్తూ ఉంటాం. అందుకని మేము వారంటే మాకు ఎనలేని గౌరవం. విశ్వవిద్యాలయాల్లో వారికి ఎంతో గౌరవం ఉంది ఇప్పటికి కూడా ఆ పుస్తకం వాళ్ళు. వారు ఎప్పుడు మాట్లాడినా మేము ఇప్పుడే చూసాం వారి ధారణా శక్తి. పుస్తకాన్ని ముట్టుకోకుండా శ్రీశ్రీ పద్యాలను చెప్పారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారి చెప్పారు, చివరికి మన ఏనుగు నరసింహారెడ్డి గారి కవిత్వాన్ని కూడా, రూపాయల్ని కూడా చెప్పారంటే వారి ధారణా శక్తికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షులు, నిజానికి నేను ఆత్మీయ అతిథి కాబట్టి ప్రసంగం చేయను, ఆత్మీయంగా 4 మాటలు మాట్లాడను, అంతేకాని ప్రసంగం కాదు, ఆత్మీయ అతిథి చేసే పని అది. మనకి శ్రీ సంకిపల్లి నాగేంద్ర శర్మ గారు ఈ పుస్తకంలో కూడా మన సబ్బని వారు ఎంత సహృదయులంటే, చిన్న పని చేస్తే, చిన్న సహాయం చేస్తే, చిన్న స్నేహం చేస్తే దాన్ని ఎక్కడొక చోట రికార్డ్ చేసే లక్షణం, అంత సహృదయులైన ఈ నాగేంద్ర శర్మ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి మ్రోయి తుమ్మెద అని ఒక గొప్ప నవల, ఒక సంగీత విద్వాంసుల గురించి రాసినటువంటి గొప్ప నవల. ఎప్పుడూ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే భావజాలాన్ని, నవ్య సంప్రదాయవాదాన్ని చూస్తూ ఉంటాం, కానీ ఒక అద్భుతమైనటువంటి నవల రాశారు. ఆ నవలని అది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక నదికి సంబంధించినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ నదీ ప్రవాహంలా కొనసాగుతున్నటువంటి ఒక సంగీత కారుని యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకునేటువంటి నవల మ్రోయి తొమ్మిద. అది నాకు సంపాదించడంలో ఈ నాగేంద్ర శర్మ గారు ఇచ్చారని చెప్పి అక్కడ కూడా పేర్కొన్నారు. అంత గొప్ప సహృదయులు మన ఈ సబ్బని లక్ష్మీనారాయణ గారు. ఆ విధంగా ఈరోజు సభాధ్యక్షత ఆయన వహించడం అనేది చాలా ఔచిత్యంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, ఆయన ప్రసంగం ఉంటే మీరు ఉన్నతాధికారులా లేకపోతే ప్రొఫెసర్సా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన వెస్టర్న్ లిటరేచర్ని కూడా బాగా చదివినటువంటి వారు ఏనుగు నరసింహారెడ్డి గారు. ఆయన ఎప్పుడు చూడ కథల గురించి రాసిన మొపాసా కథలు లేకపోతే ఇప్పుడున్నటువంటి కథలు, వీటి గురించి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు ఒక ఉత్తమ సాహితీవేత్తలా అనిపిస్తూ ఉంటుంది. వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు విద్యార్థి దశ నుండి తెలిసినటువంటి వారు ఈనాటికి కూడా అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ యవ్వన రహస్యం ఏంటో ఎవరికి తెలియదు అనమాట. వారు బైస దేవదాస్ గారు. దానికి కారణం ఏంటంటే సాహిత్యం. మంచి ఆహారం ఉంటుంది, ఆహ్లాదంగా నమస్కారం అమ్మా, మీకు నమస్కారం. చాలా
మొత్తం 2 రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా తెలుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ సాహిత్యాన్ని ప్రచురించినటువంటి పుస్తకం. ప్రచురిస్తున్నటువంటి పత్రిక మనకి నేటి నిజం. నిజానికి ఇప్పుడు డిజిటల్ ఎడిషన్స్ బాగా ఎక్కువైనాయి కరోనా వచ్చిన తర్వాత. కానీ అంతకు ముందు మనకి సాహిత్య పత్రిక అంటే మనకి నేటి నిజం పత్రికే. ఒక వారంలో గురువారం అనుకుంటాను, ఒక వారం ఖచ్చితంగా పబ్లిష్ చేయడం, దాన్ని జాగ్రత్తగా పంపించేవారు. దానికోసం మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట. విద్యార్థి దశ నుండి నేటికి కూడా మేము అలాగే చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూప్ పెట్టారు కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది. ఆ పత్రిక నిత్య నూతనంగా చేయడమే కాకుండా ఎంతోమంది కవుల్ని తయారు చేశారు. అటువంటి వారు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకోవడం చాలా ఔచిత్యవంతంగా ఉంది. నేను ఆయనకి నా పుస్తకాన్ని ఇచ్చేటప్పుడు డాక్టర్ బైసా దేవదాస్ గారని రాశారు. దానికి కారణం ఏంటంటే, ఇంతమంది సాహిత్యవేత్తల్ని మనందరికీ కూడా మన మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగించే డాక్టర్ చేసే పని, సాహిత్య డాక్టర్ చేసే పని చేస్తున్నారు కాబట్టి బైసా దేవదాస్ గారు, డాక్టర్ బైసా దేవదాస్ గారు అని రాశాను అనిపించింది నాకు. వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఒక్క విషయం గురించి మాత్రమే నేను చెప్తాను. మా వేదిక మీద ఉన్నటువంటి మేడం గారు డాక్టర్ రాధా కుసుమ గారు ఎంత చక్కగా సమావేశాన్ని నిర్వహించారంటే, చాలా ఆహ్లాదంగా నిర్వహించారు కవి సమ్మేళనాన్ని. వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని మన సుమతీకారుడు చెప్పాడు. నిజానికి పుస్తకం రాసినప్పుడు కంటే కూడా ఆ పుస్తకం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విశేషాన్ని వివరించినప్పుడు కలిగే ఆనందం రచయితకి ఎంత అంతా కాదు. అది ఈరోజు డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు మనం అనుభవిస్తున్నారు. ఆయన ఈ పుస్తకం ఒక్క మాటలో చెప్పాలంటే 24 మందే. కానీ మన తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం తెలియాలంటే సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుట్లు రాసినటువంటి ఆరుద్ర పుస్తకం అంతా చదివితే కూడా మనకు కలగనటువంటి ఒక అవగాహన. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుంటే కనుక తెలుగు సాహిత్యం పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇందులో ఇక్కడ గురజాడ అప్పారావు గారి దగ్గర నుండి కందుకూరి, గిడుగు, ఇలా వరుసని విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, తిలక్, ఇలా కాళోజీ నారాయణరావు, ఇలా అందరి గురించి వేసినప్పుడు చిత్రం ఏంటంటే, గురజాడ అప్పారావు గారి గురించి రాసే ముందు గురజాడ అప్పారావు గారి ఇంటికి వెళ్ళి చూడటం. అంటే ఇందులో రాసినటువంటి చాలా మందితో ఆ స్థలాల్ని పరిశీలించి ఆ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి వారి శత జయంతులకి, వారి జయంతులకి రాసినటువంటి వ్యాసాలు. దీని ద్వారా సబ్బని లక్ష్మీనారాయణ గారు తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లే బైసా దేవదాస్ గారు కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే ఆయన పత్రికల్లో ఇందులో చాలా వ్యాసాలు వచ్చినాయి కాబట్టి. అటువంటి గొప్ప పుస్తకాన్ని మనకు అందించారు. దీనికి 4 మాటలు రాయమని చెప్పి నన్ను అడిగారు. నిజానికి నేను సందేహించాను, ఇంత చిన్న వయసులో నన్ను రాయమంటున్నారు ఏంటని. ఆయనతో పరిచయం అయితే కనుక ప్రతి వ్యక్తిని కూడా ఆయన గౌరవించే గొప్ప ఉత్తమ సంస్కారం మనకి సబ్బని లక్ష్మీనారాయణ గారికి ఉంటుంది. దానికి నిదర్శనంగానే ఇందులో నేను 4 మాటలు రాయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అంతే తప్ప ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి చేత రాయించలేక కాదు. నేను ఒకటే సూత్రీకరించింది ఏంటంటే, ఇంతకుముందు ఏనుగు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు, మనకు భిన్న ప్రాంతాల వాళ్ళం కావచ్చు, మనం భిన్న భాషల వాళ్ళం కూడా కావచ్చు, భిన్న జెండర్స్ కూడా కావచ్చు. మనమంతా మానవులు. మనమంతా కలిపి ఉంచే ఒక శక్తి ఉంది. అది సాహిత్యానికి ఉండే గొప్ప శక్తి. మనం రాష్ట్రాలు వేరైనా తెలుగు సాహిత్యం అంతా కూడా మా సాహిత్య సంపద అని చెప్పాలి అంటే ఈ పుస్తకం చదివితే చాలు, మేము ఎప్పుడూ కూడా కలిసిమెలిసే ఉన్నామని చెప్పి ప్రపంచానికి చెప్పడానికి ఏకైక ఉదాహరణగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంత మంచి పుస్తకం అందించినటువంటి సబ్బని వారిని, ఈరోజు ఈ చారిత్రక సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ అతిథి ఆత్మీయంగా మాట్లాడితేనే బాగుంటుంది. ఈ పుస్తక సమీక్ష చేయను, దీనికి నేను రాసినటువంటి ముందు మాట ఉంది, అభిప్రాయం ఉంది, దాన్ని చదవండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.